మీ ఏరియాలో ఉన్న నాయకుల్లో ఎంతమంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా కాలేజెస్‌లో చదివిస్తున్నారు? ఎంతమంది నాయకులకు లేదా వారి ఇంట్లో వారికి హెల్త్ ఇష్యూస్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు? అసలు మీ ఏరియాలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా కాలేజెస్ ఉన్నాయి? అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయా? ఉచిత కరెంట్, గృహం కట్టుకుంటే ఆర్థిక సాయం ఇది మాత్రమే కాదు జనాలు కోరుకుంటుంది. మహిళలకు ఫ్రీ బస్, గ్యాస్ రాయితీ ఇవి మాత్రమే కాదు జనాలు కోరుకునేవి. ప్రజలు కోరుకునేది వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు. వారింట్లో వారికి ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయనే భరోసా. ప్రజలు కోరుకునేది వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. ప్రజలకు కావాల్సింది వాళ్ళ పిల్లలకు కూడా ఆ రాజకీయ నాయకుల పిల్లలతో సమానమైన విద్యా సౌకర్యం. ఏ రేషన్ కార్డు లేకపోయినా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ తరహా వైద్యం. ఇవి కనీస అవసరాలు. ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసినా, ఎన్ని సవరణలు చేసినా ఇది మారదు. నిజంగా ఇది మారాలనుకుంటే ఒక చట్ట సవరణ తీసుకురావాలి. ప్రతి ప్రభుత్వ అధికారి లేదా రాజకీయ నాయకుడు, ఐఏఎస్, ఐపీఎస్, సీఎం, పీఎం ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ విద్యా సంస్థల్లోనే చేర్పించాలి. వారికి, వారి ఇంట్లో వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, పంటి నొప్పి నుంచి బ్రెయిన్ ఆపరేషన్ వరకు అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే చేయించుకోవాలనే సవరణ తీసుకురావాలి. ఒకవేళ ఇది కనుక తప్పితే వారిని తక్షణం పదవి నుంచి తొలగించాలి. ఇది అమలైన రోజున ప్రజల కోసం కాకపోయినా రాజకీయ నాయకులు వారి పిల్లలు చదువుతున్నారనైనా గవర్నమెంట్ విద్యా సంస్థల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. కనీసం నాయకులు వారి కుటుంబాల ఆరోగ్య భద్రత కోసమైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తారు. ఇది జరిగిన రోజున విద్యా వైద్య వ్యవస్థ మెరుగుపడి ప్రతి పౌరుడు ధైర్యంగా బ్రతకగలడు. సీఎం, పీఎం, ఐఏఎస్, ఐపీఎస్లు ఈ మీరు పెడుతున్న పథకాలతో పాటు ఎంతో ముఖ్యమైన మెరుగైన వైద్య విద్యా విధానంలో మార్పులు చేస్తే భావితరాలు మీ విగ్రహాలను మట్టి కొట్టేసిన రోడ్ల మీద కాకుండా వారి హృదయాల్లో ఎప్పటికీ భద్రపరుచుకుంటారు. ప్రతి వీధికి 10 బార్ షాపులు అనే నినాదంతో కాకుండా గవర్నమెంట్ విద్యా సంస్థలు ఇంకా హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టండి. మీ క్యాబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ప్రభుత్వ స్థలాలను కాజేసి విద్యా వైద్యాన్ని సేవగా కాకుండా వారి ప్రధాన వ్యాపారంగా మార్చి ప్రజలను పీడించుకు తింటున్నారు. రాజకీయం, పదవి అనే ముసుగులో చాలామంది చేస్తున్నది స్థలాల ఆక్రమణ ఇంకా ల్యాండ్ సెటిల్మెంట్స్. నేను చెప్పేది నిజం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈసారి ఓటు వేసే ముందు ఇలాంటి ఎదవలకు కాకుండా నిజమైన నాయకులను తెలుసుకొని ఓటేయండి. మనకు పార్టీలతో సంబంధం లేదు. మంచి నాయకుడు ఏ పార్టీలో ఉన్నా గెలిపించండి. నేను మీ గాంధీ. జై హింద్.